మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ నుంచి కరీంనగర్ వార్తలు. కరీంనగర్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దళితులపై వివక్షను వ్యతిరేకిస్తూ దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం దళితుల ఆత్మాభిమానంపై దాడిగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలన్నారు. సత్తు మల్లేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైద్యుల అంజన్ కుమార్ వేదికను శుద్ధి చేయడం కంటే మనసుల్లోని మాలిన్యాన్ని తొలగించుకోవాలని సూచించారు. ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, దళిత నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏఐసిసి నాయకులు మల్లికార్జునకి జరిగిన అవమానానికి నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యాన నిరసన ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముడు అరుణ్ గారికి, అదేవిధంగా ఈ నిరసన కార్యక్రమానికి, ఈ ధర్నా కార్యక్రమాన్ని హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రతి హిందువు నా బంధువు అని చెప్పుకుంటూ మరి ఈరోజు ఎవరిని అవమానపరిచిందయ్యా? ఎవరిని ఈరోజు అంటరాని వానిగా ముద్ర వేసినారు? అస్పృశ్యుడు ఇక్కడ ఉంటే ఈ స్థలం అంతా కూడా అపవిత్రమైంది, నేను గంగా నది జలాలతో దీన్ని శుద్ధీకరిస్తా, శుభ్రం చేస్తా అంటే ఒక దళితుడు, ఒక 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నవాడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థానమైన ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయనకు జరిగిన అవమానం ప్రతి ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూ సోదరులను అడుగుతున్న, నాయకులను అడుగుతున్న, హిందూ సమ్మేళనాలు నిర్వహించడం బాగానే ఉన్నది, కానీ అవమానించడం, అంటరాని వాళ్ళగా చిత్రీకరించడం మీకే జరిగింది. ఒక పక్కనేమో ప్రతి హిందువు నా బంధువు అంటారు, ఒక పక్కనేమో మీరు అంటరాని వారని ముద్ర వేస్తారు. బీజేపీ ద్వంద్వనీతి, మనువాద మనస్తత్వం ఈరోజు బయటపడ్డది. ఏదో ఎవరినో చిన్నో పెద్దోని అంటే అది మాయమైపోయేది, కానీ ఏకంగా ఈరోజు జాతీయ అధ్యక్షునికి జరిగిన అవమానం బీజేపీ నాయకులు ఏమంటారు మరి సమాధానం చెప్తలేరు. ఈ కరీంనగర్ లో ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మీరు హిందూ సమ్మేళనాన్ని నిర్వహించినారు కదా, మనం అంతా ఒక్కటే అన్నారు కదా, మరి ఈరోజు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎక్కడున్నారా మీరు? నాగ్పూర్లో ఉన్నారా? ఇక్కడ వచ్చి సమాధానం చెప్పండి. గంగా జలాలతో శుద్ధీకరిస్తారా? మేము లేకపోతే మీ బ్రతికెక్కడిది? నేను అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. ఈ ప్రభుత్వానికి మెడలు వంచిన మొన్ననే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మెడలు వంచిన మోడీవి. మరి ఈరోజు దళితులందరూ కూడా ఏకం రావాల్సిందే. దేశవ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని బీజేపీని దించే వరకు నేను విశ్రమించకూడదని దళిత నాయకులందరినీ సోదరులను కోరుతా ఉన్నా. ఇది మన నాయకుడికి జరిగిన అవమానం, ఇది మనకు జరిగిన అవమానం, మన అస్తిత్వం మీద జరిగిన అవమానం, మన ఆత్మాభిమానం మీద జరిగిన అవమానం. కాబట్టి దయచేసి మనం హిందువులమే గానీ అంటరాని వాళ్ళం, అస్పృశ్యులం. ఆనాడు అంబేద్కర్ అట్లే చేస్తారు. ఈరోజు మళ్ళీ మల్లికార్జున ఖర్గే ఒక టవరింగ్ పర్సనాలిటీ, దళితులకు ఆయన ఒక దైవంలా కనబడుతూ ఉన్నాడు. ఆయనను ఏ విధంగా కించపరచాలి, ఏ విధంగా అవమానపరచాలి, ఏ విధంగా వీడు అంటరాని వాడు అని ముద్ర వేయాలన్న ఉద్దేశంతో ఆయనను ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి సమావేశంలో ఒక ప్రచార సభలో పాల్గొని పోతా ఉంటే గంగా నది జలాలను తీసుకొచ్చి శుద్ధి చేసినాడు. ఇది ప్రతి ఒక్క దళితులు ఆలోచించాలి. ప్రతి ఒక్క హిందూ అనుకునే వాళ్ళు, మనం హిందూ అంటున్నాం ఒక పక్క, వాళ్ళని అంటరాని వాళ్ళని అంటున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళ మాయ మాటలు నమ్మి ఆ మాయ మాటల ఉచ్చులో మన దళితులు పడకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా మనకు కనువిప్పు కలగాలి, ఇప్పటికైనా మన ఇంట్లో జెండాలను ఎగరకూడదని నేను కోరుతా ఉన్నాను. ప్రతి దళిత వాడలకు ఈరోజు బీజేపీ జెండాలతోని, ఆర్ఎస్ఎస్ జెండాలతోని వస్తూ ఉన్నారు. తెలిసిందా వీళ్ళ కపట నాటకం, వీళ్ళ కపట మనస్తత్వం అర్థమైందా అని నేను అడుగుతున్న దళితులను.
దళితులారా ఏకం గండి. ఈ భారతదేశానికి దశ దిశ దిక్కు మనల్ని పైకి తీసుకొచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేస్తారు. ఈరోజు రిజర్వేషన్లను ఇచ్చింది, ఉద్యోగాలలో రిజర్వేషన్లను ఇచ్చింది, మరి ఈరోజు భూములు లేని పేదలకు భూములు ఇచ్చింది. కాబట్టి చదువుకోవడానికి విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈయనేం చేస్తున్నాడు? యూనివర్సిటీలన్నింటి కాషాయమయం చేస్తున్నాడు. బీసీలందరినీ పాతడోళ్ళం పెడతా ఉన్నారు. మరి ఏ విధంగా ఇది న్యాయం? మెరిట్ కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తాడా? అదేవిధంగా నాగ్పూర్ నుంచి వాళ్ళ కేంద్రం నుండి మనకు లెటర్ వచ్చిందా? ఆయననే వీసీగా పెట్టమంటున్నారు. అకాడమిక్ ఆయన ఎంత గొప్పడు, ఎంత విద్యావంతుడు, ఎంత మంచి టీచరు, ఆయన క్రెడెన్షియల్స్ అన్ని ఏమీ లేవు. ఆయన నాగపూర్ నుంచి లెటర్ వచ్చిందా? ఆర్ఎస్ఎస్ కేంద్రం నుంచి లెటర్ వచ్చిందా? వాళ్ళనే పెట్టాలని సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిటి లోపల కూడా ఈరోజు అపాయింట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇది చాలా ప్రమాదమైన సంఘటనగా చెప్తా ఉన్నాను. మనం ఎప్పుడైనా మేల్కొనాల్సిందే. ఇంకా మేల్కొనకపోతే ఇంకా మనల్ని అబ్బో దగ్గర తీసుకుంటున్నారు, కౌగలించుకుంటున్నారు. అది కౌగలించుకోవడం ధృతరాష్ట్ర కౌగలి. అది కౌగలించుకొని చంపేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హిందువులా మనం చెప్పుకుంటూ మన దగ్గర తెచ్చుకుంటూ మనల్ని సమూలంగా ఖతం చేయాలని చూస్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. నా తమ్ముళ్ళు మీరందరూ కూడా ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా స్పష్టంగా కూడా మల్లికార్జున ఖర్గే గారి విషయంలో మనకు కనిపిస్తా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే దేశవ్యాప్తంగా అమిత్ షా అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్లికార్జున ఖర్గే గారికి యావత్ దళిత సమాజానికి కూడా వారు దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటం ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పేదాకా కూడా ఆగదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ డీసీసీ అధ్యక్షులు అంజన్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.